హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వర్షిత్ 937 డైలీ వ్లాగ్స్ అండి. వరలక్ష్మి వ్రతానికి ఇలా అయితే మా చెల్లెలైతే డెకరేషన్ చేసుకుంది. సింపుల్గా తోరణం కట్టేసి బంతిపూలు పెట్టి తరుసి అయితే మా ఇంట్లో అమ్మవారికి వెల్కమ్ చెప్తున్నా అన్నట్టు ఇలా అయితే మనం వీడియో అయితే తీసుకున్నారండి. ప్రతి ఒక్కరూ వరలక్ష్మి వ్రతం అనగానే ఇల్లు క్లీన్ చేసుకోవడం, ఇల్లు నీట్గా సర్దుకోవడం అన్నీ చేసుకుంటూ ఉంటాం కదండి. అమ్మవారిని అయితే ఆహ్వానం పలికేసుకోవడానికి ఇలా అయితే ముందుగా రెడీ చేసేసుకున్నారండి. గ్రీన్ కలర్ శారీ కట్టించేసింది. తనుసి అందరికీ ఇలా నమస్కారం చెప్తుంది. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. ఇలా సింపుల్గా చేసుకుంది. వరలక్ష్మి వ్రతం ఎలా ఉందో కూడా ఒకసారి కమెంట్ చేయండి. అమ్మవారికి అయితే నిండుగా సొమ్ములతో అలంకారం చేసేసి పూలమాల అయితే వేసి ఇలా అయితే 108 అష్టోత్తరం వెండి పూలతో అయితే చదువుకున్నారు. తర్వాత చిట్టి గాజులు, తామర గింజలు, గోమతి చక్రాలు ఇలా అయితే పెట్టుకున్నారు. ముందుగా అయితే గౌరీదేవిని చేసుకొని ఆ గౌరీదేవికి 108 అష్టోత్తరం లక్ష్మీదేవి నామాలు ఉంటాయి కదండి. ఓం ప్రాకృత్యై నమః, ఓం వికృత్యై నమః ఆ అష్టోత్తరం చదువుకుంది. నమస్తేసు మహామాయ శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అలా లక్ష్మీదేవి స్తోత్రం కానీ అష్టోత్తరం కానీ ఇలా మనకి ఏ లక్ష్మీ స్తోత్రాలు వచ్చినా కూడా చదువుకోవచ్చండి. ఇలా సింపుల్గా అమ్మవారికి అయితే ఒక పటం పెట్టేసి అమ్మవారిని అలంకారం చేసేసి ఇలా దీపాలు అయితే వెలిగించుకున్నారు. వరలక్ష్మి వ్రతం రోజు నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యితో వెలిగించుకోవాలండి. ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే వాళ్ళు అది దానితో అయితే వెలిగించుకుంటారు. 11 రకాల ప్రసాదాలు పెట్టాలి, 9 రకాల ప్రసాదాలు పెట్టాలని ఏమీ లేదండి. మన ఆరోగ్యం సహకరిస్తే మనకు నచ్చినని ప్రసాదాలు అయితే పెట్టవచ్చు. ఖచ్చితంగా ఇన్ని పెట్టాలనేది అయితే ఏమీ లేదు. అన్ని హంగులు ఆర్భాటాలకు వెళ్ళకుండా నిదానంగా మన పూజా వ్రతం చేసుకుంటే చాలు అండి. ఇలా 108 నామాలు అయితే చదువుకున్నారు. ఒకరిని చూసి ఒకరు ఇలా అన్ని అంగుల హార్బాటాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా సింపుల్గా అమ్మవారిని అలంకారం చేసుకొని మన స్తోమతకు తగ్గట్టు అయితే చేసుకోవాలి. ఇవైతే పూర్ణం జ్యోతులండి. మేము వరలక్ష్మి వ్రతం రోజు ఖచ్చితంగా శనగపప్పుతోటి పూర్ణం చేసి చక్కెర పౌడర్ పట్టేసి ఆ జ్యోతులు చేసి నెయ్యి వత్తులు పువ్వొత్తులు వేసి అలా దీపాలను వెలిగిస్తాం. అలాగే తాంబూలానికి అయితే పసుపు, కుంకుమ, ఆకులు, వక్క, 1 రూపీ కాయిన్ ఇలా పెట్టుకుంటాము. అలాగే అమ్మవారికి చీర, బ్లౌజ్ పీసు, గాజులు పెట్టుకున్నారు. సోమ్ ప్యాకెట్, పండ్లు, ఇవి రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఎల్లో కలర్ బ్యాంగిల్స్ అండి. ఇవి 108 అష్టోత్తరం వెండి పూలతో, ఇవి 1 రూపీ కాయిన్స్, ఇవి బ్లూ కలర్, ఇవి రెడ్ కలర్ అండి. అవి అలాగే కాకుండా కమల గింజలు, తామర గింజలు, గోమతి చక్రాలు, ఇక్కడ అమ్మవారు, అలాగే కలశం చెంబు కూడా సింపుల్గా అలంకారం అయితే చేసుకున్నారు. కలశం చెంబులో ప్రాముఖ్యత కొంతమంది ఇలా గౌరీదేవిని చేసుకొని కూడా పూజించుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటుంది. పసుపు, కుంకుమ, నీళ్ళు, గంగాజలం వేసి కాయిన్ వేసి సుగంధ ద్రవ్యాలు వేసి అందులో ఒక 1 రూపీ కాయిన్ వేసి కలశం చెంబులో కలశం అయితే పెడతారు. అవి తర్వాత ఇల్లంతా చల్లుకొని మనం కూడా చల్లుకొని చెట్టుకు పోయాలి. లేదు అనుకున్న వాళ్ళు బియ్యంలో ఒక వక్క 1 రూపీ కాయిన్ వేసి అయితే మేము పెట్టుకుంటాం. ఒక్కొక్కరు ఆనవైతే ఒక్కొక్కరు. అలాగే ఇక్కడ అమ్మవారికి అయితే హారతి పూజ అనంతరం అమ్మవారికి ప్రసాదాలు నైవేద్యం చేసిన తర్వాత అమ్మవారికి హారతి అయితే ఇస్తున్నారు. అందరూ కూడా ఇలా పూర్ణం జ్యోతులు హారతి ఇచ్చి ఇలా దీపాలతో హారతి అయితే చేస్తారండి. అంటే ఒక్కొక్క ఆనవాయితీ ప్రకారం ఒక్కొక్క రకంగా చేస్తాము. ఇలా అయితే సింపుల్గా హారతి అయితే చేసుకున్నారు. తనసు అయితే గంట కొడుతుంది. ఇలా సింపుల్గా మనకు ఏ పాట వస్తే ఆ పాట పాడడానికి ఈజీగా ఉన్నది పాడుకోవచ్చు. శుక్రవారము లక్ష్మీదేవి శుద్ధితో నిన్ను వేడుకుందుము, రావమ్మ మా ఇంటికి శ్రీలక్ష్మీదేవి శ్రీరాజపుత్రి, రావమ్మ మా ఇంటికి. శనివారము లక్ష్మీదేవి శ్రద్ధతో నిన్ను వేడుకుందుము, శనివారము లక్ష్మీదేవి శ్రద్ధతో నిన్ను వేడుకుందుము. ఇలా హారతి పాట అంతా అయిపోయిన తర్వాత తను అయితే కాలేజ్లో వర్క్ చేస్తుంది. తను అక్కడ కొలీగ్స్ అందరికీ కూడా ఇలా తాంబూలం కోసం రెడీ చేసుకొని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా తను తాంబూలం అయితే ఇచ్చుకున్నారు. వరలక్ష్మి వ్రతం రోజు ఇలా ముత్తైదులకు ఇవ్వడం మంచిది. తను చేసే ఆఫీస్లో కూడా ఇలా తాంబూలాలు అయితే ఇచ్చుకుంటారండి ఒకరికొకరు. మనం వృత్తిపరంగా చేసే ఏ కార్యక్రమమైనా కంపల్సరీ చేసుకోవాల్సిందే కాబట్టి ఆ రోజు లీవ్ ఇవ్వని వాళ్ళకు ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే ఇలా కొలీగ్స్ అందరికీ తాంబూలం అయితే ఇచ్చుకున్నారు. ఇలా సువాసనల పూజ అయితే కంపల్సరీ చేసుకుంటారు. ఎక్కడైనా పూజించవచ్చు అమ్మవారిని అన్నట్టుగా ఎక్కడైనా మన తాంబూలం ఇవ్వచ్చు. గుడిలో అయినా సరే, బడిలో అయినా సరే అన్నట్టుగా వాళ్ళు తను వర్క్ చేసే దగ్గర అయితే కొలీగ్స్ అయితే ఇచ్చుకున్నారు ఇక్కడ తాంబూలాలు. అలాగే ప్రతి ఒక్క ముత్తైదు కూడా ఒక అమ్మవారి స్వరూపంగా భావించి తన ఆశీర్వాదం తీసుకున్నారు. ఇంట్లో అయితే తన కూతురికి ఫస్ట్ ఇచ్చుకున్నారు. తర్వాత చిన్న మహాలక్ష్మికి ఒక తాంబూలం ఇచ్చుకున్నారు. ఇక్కడ మా నవనీత్ కూడా రెడీ అయ్యి నిల్చున్నాడు. మీరు కూడా ఎవరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి.